వర్షిణి. వర్షిణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేర్లు ఏవైనా ఉన్నాయి అంటే ఒకవైపు నుంచి చూసుకుంటే అఘోరి శ్రీనివాస్ అండ్ రెండో వైపు వర్షిణి. అఘోరి శ్రీనివాస్ నుంచి విడిపోయిన తర్వాత ఫ్యామిలీ దగ్గర ఎంత హ్యాపీగా ఉంది, బిజినెస్ కూడా పెట్టి ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వర్షిణి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి వర్షిణి గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఫేస్ లోనే తెలుస్తుంది ఎంత సూపర్ గా ఉన్నారో. యా, సో థ్యాంక్ యూ. పికిల్స్ పికిల్స్ బిజినెస్ పెట్టారు. ఎలా బిజినెస్ నడుస్తుంది ఏంటి అసలు? బిజినెస్ బాగానే రన్ అవుతుంది. సో వచ్చిన ప్రాఫిట్ మొత్తం మళ్ళీ ఆ బిజినెస్ లోనే పెడుతున్నాను. అంటే రిపీటెడ్ గా ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటే వచ్చిన మనీ మొత్తం కొత్తగా ఏం చేద్దామని కారపొళ్ళు స్టార్ట్ చేశాను, స్నాక్స్, స్వీట్స్, ఇంకా ఆల్ అలాగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. పర్లేదు, బిజినెస్ బాగానే రన్ అవుతుంది. నాట్ బ్యాడ్. ఒక ఆడపిల్ల లైఫ్ ఏ విధంగా అవ్వకూడదో ఆ విధంగా అయ్యిందని చెప్పొచ్చు. అంటే ఈ విషయాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. కాకపోతే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న డిసప్పాయింట్ అయిపోయి చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి మీ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. అండ్ ఫస్ట్ అఘోరితో మీ పరిచయం అనేది మనందరికీ కూడా తెలిసిందే. కానీ అఘోరితో ఉన్న 2 నెలలు అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? డెఫినెట్లీ చెప్తాను. నేను డైలీ 1 అవర్ వరకు లైవ్ పెడతాను అనమాట నా బిజినెస్ పరంగా, నా యూట్యూబ్ అవును, ఛానల్లో. మేము కూడా అందులో ఉంటాం కూడా అందులో. చాలా మంది అడుగుతున్నారు, అఘోరిని ఏం చేసావు, వాడి దగ్గర డబ్బులు దొబ్బేసావు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేసాను అనమాట. అలాగా అపోహలో ఉన్న వాళ్ళకి, ఇమాజిన్ చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఉమ్. 2 months ఉన్నాను అంటే ఉన్నాను అంతవరకే. మనిషిని ఉన్నాను కానీ మనసంతా ఎక్కడో ఉంది. అంటే అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. ఎలా అంటే తన మాటే వినాలి, తనతోనే ఉండాలి, ఎవరితోనూ మాట్లాడొద్దు. ఉమ్. అలాగే తన హ్యాండ్ ఓవర్ పెట్టేసుకున్నాడు అనమాట. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మీరు ఈ వశీకరణ ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారా? యాక్చువల్ గా నమ్మను. ఏంటి అంటే తను వచ్చిన దగ్గర నుంచి ఆ తన ఎంగిల్తో నన్ను ఇచ్చేసాడని చెప్పని డౌట్. ఓకే, అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీకు. డౌట్ అని కాదు, అదే జరిగింది కూడా. తర్వాత చాలా మంది చెప్పారు దాన్ని. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి మొత్తం తీయించారు. అంటే మరుగు మందులు ఏదో అంటారు కదా, సంథింగ్, వాటి ద్వారా ఉమ్, ఉమ్. మొత్తం క్లియర్ చేశారనమాట. టూ ఓకే, ఒక మంత్స్ చిన్న ఎలా డౌట్ గడిచింది అండి. అంటే ఉమ్, ఒక చిన్న డౌట్. అసలు అఘోరి శ్రీనివాస్ అబ్బాయా అమ్మాయా? అంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు అనే వార్తలు మనం అనేకంగా విన్నాం, చూసాం కూడా. సో ఈ ఉమ్, రెండిట్లో ఏది చెప్తారు మీరు? 100% బాయ్ అనే చెప్తాను. ఓకే. అంటే తను టోటల్ గా అబ్బాయే. అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయి. తను ఎంత లింగ మార్పిడి చేయించుకున్న, ఆపరేషన్ చేయించుకున్నా గానీ ఫీలింగ్స్ అయితే చచ్చిపోలేదు. ఓకే. సో స్టార్టింగ్లో కూడా మిమ్మల్ని దగ్గర తీసుకోవటానికి, మీరు అతని వశం అవ్వటానికి అనేక విధాలుగా వ్యవహరించాడు, ప్రయత్నించాడు. దాంట్లో భాగంగానే మీకు చాలా డబ్బులు అంటే ఇచ్చాడు. చాలా. మనీ ఏమి ఇయ్యలేదండి నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ తీసేసుకోండి, మీరు మైనస్ చేసుకోండి. మనీ నాకు అది ఒక్క రూపాయి ఎందుకండి? కూడా ఇయ్యలేదు. ఐఫోన్ కొన్నారు టోట్ అండ్ తాళి కూడా తీసుకొచ్చాడు, బంగారం అని చెప్పి విన్నాము. ఆ బంగారం నేనేమైనా తీసుకున్నానా? మళ్ళీ తీసేసుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బులు తింటున్నాడు అదే డబ్బులతో. అయ్యో. ఐఫోన్ తనే ఉమ్. తీసేసుకున్నాడు టోటల్. మళ్ళీ నా ఫోన్ అమ్మి తనకి మనీ ఇచ్చాను. ఇంకా నాకు పెట్టింది ఏముంది? అంటే అది బంగారం, అంటే తాళి బొట్టేనా, మంగళసూత్రమేనా చైన్, అది? అంటే గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు. ఓకే, ఎందుకు? తమిళనాడు నుంచి వస్తూ చైన్ తీసుకొచ్చాడు అనమాట. ఓకే. అంటే ఏమనిపించింది అసలు? మీరు ఎందుకు అతనికి అట్రాక్ట్ అయ్యారు అంతలాగా? అది తెలిస్తే ఇంత దూరం ఎందుకు, ఇంత స్టోరీ ఎందుకు నడిచేది అసలు? ఓకే. అది తెలియకే కదా ఇదంతా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ పేరు పడింది అంటే ఇంకా దాని వల్లే. ఉమ్. ఉమ్. సో అసలు లేదంటే అసలు పాత ఏమనిపించింది ఇద్దరు వర్షన్ కూడా? వేరు అసలు టోటల్. ఉమ్. మూవీ రిలీజ్ అయితే వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. ప్రభాస్ మూవీ వచ్చిందంటే ఫస్ట్ అంటే
షో వేస్తారు కదా ఫస్ట్ షో, ఉమ్, దానికి ఉమ్. వెళ్ళడం చూడడం. ఏదన్నా రెస్టారెంట్ ఓపెన్ అయితే ఫస్ట్ వెళ్ళి తినేది మనమే. ఇంకా కాలేజ్ లో ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేదాన్ని. వర్షిని అంటే ఒక హైప్ ఉండేది కాలేజ్ లో. అవును, మేము కూడా మీ అలాంటిది ఇన్స్టా రీల్స్ మొత్తం చూసాం. యా ఉమ్. సో అలా అలాంటిది మొత్తం జరిగిపోయింది ఏం మరి. జరిగింది ఒక్కసారిగా మీ లైఫ్ అనేది టర్న్ అయింది? అఘోరి శ్రీనివాస్ తలకిందులు అనే అయిపోయింది. వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చాక తలకిందులుగా మారిందని చెప్పొచ్చు. అసలు అంటే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు తనతో వెళ్ళిపోవాలి అని? అసలు ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం డిస్కషన్ జరిగింది? డిస్కషన్ అంటూ ఏం లేదు. అదే చెప్తున్నాను కదా! తను ఫస్ట్ ఇంటికొచ్చినప్పుడు ఒక దైవభక్తిలో చూసాము. అమ్మ గూడా మంచిగా వంట చేసేది. తినేవాడు, పడుకునేవాడు, సిగరెట్లు తాగేవాడు, బీర్ తాగేవాడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఏమైందంటే, తను తినడమే కాకుండా నన్ను గూడా తినిపించమని స్టార్ట్ చేశాడు గోల. ఓకే. అలా స్టార్ట్ చేస్తే, లేదు లేదు మీరు తినండి స్వామి, మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశానన్నమాట. తినొద్దా, ఎంగిలవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే మనం ఇంకా ఇదైపోతాం కదా! అయ్యో తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం. ఎలా అంటే తను చెప్పిందే చేస్తున్నాను. అమ్మ చెప్పింది వినట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. ఉమ్. ఇంక తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనంలాగా. మీకు డెఫినెట్‌లీ ఉన్నాయి. ఈ 2 మంత్స్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేనెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్. అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోన్ లేదు, ఏం లేదు. తన ఉమ్. ఇదిలో తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంక నేనేం చేయలేకపోయాను. ఉమ్. భరించానంతే. అంటే ఇంటికొచ్చిన సారీ తర్వాత అంటే అడుగుతున్నందుకు సారీ, కాకపోతే అసలు ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఏం జరిగింది అని అనడం కన్నా, ఏం చేశాడు అనడం బెటరేమో. ఉమ్. ఆహ్, చెప్పండి అది అసలు ఏం ఆహ్, ఏం చేశాడు? సెక్సువల్‌గా నార్మల్‌గా అంటే ఒక బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తనేం చేయాలి అనేది అలాగా కంటిన్యూ చేశాడు. ఆహ్, చాలా అంటే చాలా ఘోరంగా ఎలా చెప్పాలో మీకు. ఈ పాటికి మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అతను కొంచెం మాయలో పడ్డ వ్యక్తులు ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ లాయర్ ఒక ఆవిడ అండ్ అలాగే ఇద్దరు ముగ్గురు వచ్చి కేసెస్ పెట్టడం కూడా మీరు చూడటం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా అండ్ శారీరకంగా ఇబ్బంది పెట్టాడు అనేది వాళ్ళు కూడా మీడియా ముందు అండ్ కంప్లెయింట్ కూడా చేయటం జరిగింది పోలీసులకి. సో, అవును. మీతో అవును. కూడా అదే విధంగా ఉన్నాడా? లేకపోతే ఓకే మిమ్మల్ని తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసమని, ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంటే ఆ పర్పస్ కోసమే తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఉద్దేశ్యం ఉండొచ్చు అంటారా? ఆ పర్పసే నేను అనట్లే. సెక్సువల్‌గా ఒకటి. ఇంకోటేంటి అంటే కొన్ని కొన్ని పూజలు చేసేవాడు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ మా అన్నని చంపమని కొంతమందికి డబ్బులిచ్చాడు 3,500,000. అవును. నేను అది అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఏంటి అసలు ఆ 3.5 లక్షలు అసలు ఎందుకు చంపాలనుకున్నాడు మీ అన్నయ్యని? ఇప్పుడు నన్ను అంటే కేవలం కాపాడడానికి మీకోసమా? మిమ్మల్ని దక్కించుకోవాలన్న ఇదా? లేకపోతే ఏంటి? ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత మిమ్మల్ని బలిస్తాడు అంటూ కొంతమంది, లేదు లోక కళ్యాణం కోసమని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా అనేకంగా మాట్లాడారు కాబట్టి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ముఖ్యంగా మీ అన్నయ్యని ఎందుకని చంపాలనుకున్నాడు? ఇప్పుడు నన్ను కాపాడుకుంటూ వచ్చేది నా ఫ్యామిలీ అండ్ మెయిన్ నా బ్రదర్ అన్నమాట. ఇద్దరు బ్రదర్స్. అందులో మా పెద్దన్న చాలా అంటే చాలా మొండోడు. నన్ను వెనక్కి తెచ్చుకో అని చెప్పని వాడి ఇంటికి వెళ్ళడం, వార్నింగ్ ఇయ్యడం, చాలా అంటే చాలా రచ్చ చేశాడు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి మాట్లాడాడు కూడా. మా చెల్లిని నాకు పంపించకపోతే ఇంక నేను ఎంత గోల చేస్తానో మీకు కూడా అర్థం చేసుకోండి అని చెప్పని గోల చేయడం. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడని చెప్పని హ్మ్. అలాగే అడ్డొస్తున్నాడు. తనకి అడ్డొస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్తాడో అని అర్థం చేసుకొని ఒక అతనికి 3,500,000 ఇచ్చి మా అన్నని చంపాలి అనుకుంది. సారీ హ్మ్. అనుకున్నాడు. హ్మ్. ఇంకోటేంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమావాస్య టైంలోనే 2-3 డేస్‌లో అమావాస్య ఉంది అన్నప్పుడు 2, 3 సార్లు నా పూజ చేశాడన్నమాట. ఓకే. ఏం పూజ అసలు? అంటే ఏం పూజ అంటే హవన్‌లాగా తయారు చేసి ఎదురు కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పడం. అవి నేను చెప్పినయి నువ్వు చెప్పు అనడం. ఆ హ్మ్. ఫైర్ చుట్టూ తిరగడం అలాగా. బయటకొచ్చిన తర్వాత నేను కొంతమందితో చెప్పా అన్నమాట. అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! మరీ ఇంత ఫేక్ లేకుండా కొంచెం జెన్యూన్‌గా ఉండేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్.
అలాగున్న వాళ్ళని అడిగితే ఇలాగా 5 టైమ్స్ గాని 6 టైమ్స్ గాని అడిగితే నీలో ఉన్న శక్తి అంటే నీలో ఉన్న ఏదైతే ఉందో కన్యత్వం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ తనకి వెళ్తాయి, కొన్ని శక్తులు అనేవి తనకు వస్తాయి, అందుకే నీ మీద ఇలా చేశాడు అని చెప్పని అన్నారనమాట. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక విషయం, తను ఫస్ట్ కూడా ఫేమ్ అయిందంతా కూడా ఒక టెంపుల్‌లో ఒకే కాలు మీద అతను ధ్యానం చేయటం, అక్కడి నుంచి కూడా ఫేమ్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత శ్మశానంలో కాలుతున్న ఏదైతే శవం ఉంటుందో దాన్ని తినటం, మాంసాన్ని తినటం, అవన్నీ కూడా నిజమేనా? వాస్తవమేనా? ఎప్పుడైనా మీ ముందు అలా చేశాడా? మాంసం తిన్నాడో లేదో అది సెకండరీ, నాకు తెలియదు కాబట్టి నేను చూడలేదు. కాబట్టి నా ముందైతే ఎప్పుడు తినలే. మీడియాలో ఏదో వచ్చింది వీడియో, అందులో చూశాను. కాళ్ళ ఓకే. మీద నుంచోవడం సాధన అంటే నేనున్న 2 months లో తను ఎప్పుడు సాధన చేసింది చూడలేదు, ఎప్పుడు ఒంటి కాళ్ళ మీద నుంచింది చూడలేదు. ఎప్పుడు కార్లోనే ఉండేవాడు, టెంపుల్స్ దగ్గర పడుకోవడం, లేదా పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం, ఎవరైనా గెస్ట్ వాళ్ళు అంటే భక్తులు. మహారాష్ట్ర సైడ్, నార్త్ సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట తిను. హ్మ్. ఎలా అసలు అంటే కారు ఎక్కడెక్కడికి వెళ్లారు చూస్తే మీరు? సోమనాథ్, గుజరాత్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, ఒక చిన్న పంజాబ్ క్వెషన్ తీసుకెళ్తున్న వర్షిణి గారు. టైంలో. సో వర్షిణి గారు, మీరు అక్కడ నుంచి వచ్చేసాక అంతా కూడా బానే ఉంది. ఇప్పుడు మొత్తం అక్కడ నుంచి అంటే ఆ మైండ్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అఘోరి మీ గురించి డైవర్ట్ అయిపోయి మంచిగా ఒక అమ్మాయిలా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏంటి అసలు? చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో. అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అన్ని మర్చిపోయి అమ్మ నాన్నతో, అన్నయ్య వాళ్ళతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీ ఫేస్ చూస్తే మాకు అర్థమైపోతుంది. సో అంటే అదంతా ఒక బ్యాడ్ డేస్, ఒక చేదు జ్ఞాపకాలు, ఇంకా గుర్తు కూడా తెచ్చుకోలేం మనం, అసలు తలుచుకోలేం కూడా. ఆ తర్వాత నుంచి మీ లైఫ్లో ఇంకా కొత్త కొత్త పాత్రలు రావటం, కొత్త లైఫ్ని ఒకటి లీడ్ చేయడం అనేది ఓకే. కానీ ఏదైతే ఇప్పుడు ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్లో కూడా అనేకంగా మీరు కొన్ని ఫేస్ చేశారు అని విన్నాము. అలాగే అక్కడ చేసిన పనికి ఆ డబ్బులు కూడా మీకు అసలు రూ. 54 రావటం, అసలు ఏంటిదంతా అసలు? అంటే నాకు కాదు యాక్చువల్‌గా. సో నేను ఎవరైతే ఒక అక్కని తీసుకొచ్చానో, హ్మ్. గౌతమి తన పేరు. అవును. తనకి 10 సంవత్సరాల నుంచి ఉంది ఆ హోమ్‌లో. హ్మ్. 13 ఇయర్స్ అప్పుడో ఏమో వెళ్ళిందనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వల్ల ప్రాబ్లమ్ అయ్యి. హ్మ్. అయితే ఈ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఓకే, 1 ఇయర్ వరకు తను వర్క్ నేర్చుకుంది. నేర్చుకున్నందుకు మనీ ఏమి ఇయ్యలేదు అనుకోవచ్చు మనం. ఓకే. కానీ 9 ఇయర్స్ నుంచి చేస్తే తనకొచ్చింది 58,000 అనమాట, రూపాయలు కాదు. హ్మ్. 58,000 చేంజ్ వచ్చిందనమాట. అంటే 9 ఇయర్స్ కి మీరు ఇచ్చే డబ్బులు అంతేనా? అంటే రోజుకి తనకి నేను లెక్కేస్తే వచ్చింది ఏంటంటే, రోజుకి తనకి 18 రూపాయలు పైసలు పడింది అనమాట. 18 రూపీస్ 10 పైసా ఏమో వచ్చింది. హ్మ్. 18 అంటే రూపాయలంటే అవ్వ అసలు ఇప్పుడు డాలీ కూలి ప్యాకెట్ పనులు ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ సరిపోవు. మీరన్నట్టు బయట కూలి పనులు చేసుకున్నా కూడా రోజుకి 250, 350 అలా వస్తూ ఉంటుంది. అలాంటిది మీద అదే అవును. ట్రస్ట్‌లో 24 అవర్స్, 3 మంత్స్, 4 మంత్స్, 10 ఇయర్స్ నుంచున్న వాళ్ళకి అంత అమౌంట్ అసలు ఎలా? ఎవరు క్వెషన్ చేయట్లేదా? అదే కదా! ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఆ ట్రస్ట్‌లో ఉన్న మ్యామ్ గాని, సార్ గాని, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే సరుకులు గాని, బట్టలు గాని, వాళ్ళు తాగేది ఏదైనా సరే, తినేది ఏదైనా సరే, ఈ ట్రస్ట్ లోపల నుంచి ఎళ్ళాల్సిందే. డోనర్స్ చేసిన దాంట్లో నుంచి వాళ్ళకి షేర్ ఎళ్ళాల్సిందే డెఫినెట్‌లీ. ఓకే. అంటే ఇప్పుడు తనిఖీల కోసం వస్తూ ఉంటారు. మీ హెల్త్ ఎలా ఉంది? లేకపోతే అక్కడ ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి తనిఖీలు చేయడానికి వస్తూ ఉంటారు కదా అధికారులు. వాళ్ళకి ఎప్పుడైనా హ్మ్. చెప్పే ప్రయత్నం కానీ ఇలాంటిది ఏం చేయలేదా మీరెప్పుడు? డోనర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, బెడ్స్ అవన్నీ క్లీన్ పెట్టుకోండి. రేపు డోనర్స్ వస్తారు. మంచిగా మాట్లాడాలి. ఇలా ఉండాలి. ఎవరైనా సరే ఎక్కువ మాట్లాడారంటే మీకు బాగోదు అని చెప్పని ముందే పిల్లలకి భయపెట్టేస్తారనమాట. ఓకే. నేనెళ్ళినప్పుడు ఒకే ఒక్కసారి వచ్చారనమాట. నేనెళ్ళిన స్టార్టప్‌లో 10 డేస్‌కో ఏమో వచ్చారు. అప్పుడు హ్మ్. ఇంక అందరూ గుర్తుపట్టి, "వర్షిణి ఎలా ఉన్నావు అమ్మ? ఇప్పుడంతా బానే ఉంది. ఇక్కడ ఎలా ఉంది నీకు? మంచిగా పెడుతున్నారా తిండి అదంతా బావుందా?" అంటే, ఇంక 10 డేసే కదా మనం వెళ్లి. మనతో మంచిగానే ఉన్నారు. అంతా మంచిగా మాట్లాడారు. ఫుడ్ కూడా బానే పెట్టారు. హ్మ్. ఇంక సరే బావుందండి అంతా ఆల్ ఓకే అని చెప్పాను. అప్పటినుంచి ఒక 2, 3 నెలలు గడిచిన తర్వాత ఎప్పుడు డోనర్స్ వస్తారా అని చెప్పని ఎదురు చూసా అనమాట నేను. ఓకే. అంటే అది చెప్పటానికి, అక్కడ జరుగుతున్న వాటి గురించి చెప్పటానికి. అవును. అక్కడున్న హ్మ్. అక్కలకు గూడా చాలా మందికి, కొంతమందికి చెప్పాను. ఇలా డోనర్స్ వస్తే ఈసారి నెక్స్ట్ టైమ్ నేను మొత్తం చెప్పేస్తాను. దాచి ఏం లాభం ఇలా చూస్తుంటే, బయటికేమో అలా మాటలు చెప్తున్నారు, లోపలేమో ఇలా హింసిస్తున్నారు అని చెప్పి చెప్దాం అనుకున్నా. హ్మ్. కానీ డోనర్స్ ఎవరు అంటే రాలే.
మీరు చాలా ధైర్యవంతురాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఒక ఆడపిల్ల ఫేస్ ఇందాక మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నట్టుగా ఒక అమ్మాయి ఫేస్ చేయకూడని అన్ని సందర్భాలు, అన్ని విషయాలు అంటే ఒక సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేశారు. మరి అక్కడ హ్మ్. ఫేస్ చేసిన వాటికి మరి మీరు ఎందుకు బయటకొచ్చాక అధికారులకు కానీ లేకపోతే మీడియా కూడా మీకు చాలా వరకు ఫేవర్‌గానే ఉంది. మీడియాకి గాని ఎందుకు అసలు చెప్పలేదు? ఇక్కడ మెయిన్ ఎందుకు చెప్పలేదు అంటే, అక్కడ హ్మ్. ముసలోళ్ళున్నారు, మెంటల్లీ పేషెంట్స్ ఉన్నారు. ఓకే. మాలాంటి ఏజ్డ్ పీపుల్ గురించి వదిలేసేయండి. కానీ అక్కడ మెంటలీ వాళ్ళకి ఫుడ్ అనేది 24 అవర్స్ ఎళ్తుంది కదా! ఆ మెంటలీ వాళ్ళ పరిస్థితి ఆలోచించి మళ్ళీ వాళ్ళు బయట రోడ్డున పడితే వాళ్ళకెవరు ఫుడ్ పెడితే ఎవరు చూసుకుంటారన్న ఆలోచనతో నేను ఆగిపోయాను గానీ, ఇప్పుడు గూడా ఎందుకు చెప్పాను ఆహా! అంటే ఇప్పుడు గౌతమి మీరు ఓకే. ఆ ఆలోచనతో మీరు ఆగిపోయానని చెప్తున్నారు కదా! ఒకవేళ కనుక ఇది అవును. అధికారుల దాకా వెళ్లి ఉండుంటే, ఇప్పుడు ఎవరైతే హ్మ్. కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని వేరే ఒక చోటికి పంపించటం, మిగతా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకొక న్యాయం జరిగినట్టు అవుతుంది కదా! ఇన్నాళ్ళు నేనది ఆలోచించలేదు కాబట్టే ఇప్పుడు గౌతమి అక్క వచ్చిన తర్వాత అన్నీ ఆలోచించి ఓకే. ఇలా కూడా తీసుకెళ్తారు. వేరే ట్రస్ట్‌కి పంపిస్తారు గదా! వీళ్ళ కోసం కొన్నుంటాయి గదా! అని ఇంకా ముందుకు రావడం జరిగిందనమాట. సో, తనతో మాట్లాడినప్పుడు అసలు తను ఏం చెప్పింది? అండ్ అలాగే తనకి ఇప్పుడు మీ పికల్స్ దాంట్లోనే ఒక జాబ్ కూడా మీరు ఇవ్వటం జరిగింది కాబట్టి, అవును. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది? ఏంటి అసలు? షీ ఈజ్ హ్యాపీ లోపల భోంచేసి పడుకుందనమాట. ఇప్పుడు నేను చూపించలేను. అంటే ఇక యాజ్ ఇట్ ఈజ్ నా ఓన్ సిస్టర్ లానే ట్రీట్ చేస్తున్నాను. నా వాళ్ళ మమ్మీని కూడా చూసుకోవాలి కాబట్టి తను ఇంక నా దాంట్లోనే జాబ్ ఇచ్చి ప్యాకింగ్ ఇంకా నాకు హెల్పింగ్‌గా ఉండడానికి మంత్లీ ఇంత ఇస్తానని చెప్పి మాట్లాడి పెట్టుకున్నాననమాట. చాలా హ్యాపీగుంది. అండ్ అలాగే నాలో మా ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తున్నాము. మెయిన్ నాకు ట్రస్ట్‌లో కలిసినప్పుడు ఒక 15-20 డేస్ వరకు ఆ అక్క నాతో మాట్లాడలే. అంటే అంత క్లోజ్ బాండ్ అవ్వలేదనమాట. హ్మ్. ఇంకా బాండింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తన సమస్యలన్నీ చెప్పుకోవడం వచ్చింది. ఇలా చిన్నప్పుడు తన ఓన్ బ్రదరే కొంచెం చెప్పుకోవడానికి ఘోరంగా ఉంటది గానీ రేప్ అటెంప్ట్ చేశాడు. హ్మ్. అందుకని చెప్పని ఇంట్లో పారిపోయి ఎవరికీ చెప్పకుండా నైట్ వచ్చేసింది. అప్పుడు ఆ హ్మ్. తర్వాత రోడ్డు మీద పోలీసులు ఎవరో తీసుకెళ్ళి ఈ ట్రస్ట్‌లో జాయిన్ చేయడం జరిగింది. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. దాన్నేంటంటే 2, 3 సార్లు టాబ్లెట్‌లేసి కొట్టారు కూడా. ఎందుకు? మాట అంటే వినలేదని టాబ్లెట్స్ అంటే అలా ఏసి కొట్టాల్సిన అవసరం ఏముందసలక్కడ? వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా వాళ్ళ మాటకి ఎదురు చెప్పినా గాని కొడతారక్కడ. హ్మ్. నేనున్నప్పుడు కూడా ఒక అమ్మాయిని కొట్టారు. అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి ఎవరో వచ్చారు. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళలేదు అని చెప్పని తనకి ఆ టైంలో పీరియడ్‌లో ఉంది తను. పడుకుంది. అయితే అక్కడ తీసుకెళ్ళలేదు ఆఫీస్‌కి వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదని చెప్పని తను పైనుంచి మాది పై రూమ్ అనమాట. కింద ముసలోళ్ళుంటారు. పైనుంచి మెట్ల మీద నుంచి లాక్కొచ్చి కొట్టింది. తాళాలేసేసింది రూమ్‌కి. ఓకే. సో, ఇలా కొడతారు. వాళ్ళకి టాబ్లెట్స్ ఏస్తారు. అంటే వర్షిని మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలా ఏదైతే ట్రస్ట్ ఉంటుందో అందులో ఆడపిల్లల్ని కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం. పీరియడ్స్ హ్మ్. టైంలో ఇందాక మీరు చెప్పినట్టుగా పీరియడ్స్ టైంలో నాకు కడుపు నొప్పిగా ఉంది నేను పడుకుంటాను అంటే లేదు మీరు పని చేయాల్సిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టటం. ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సేమ్ అదే అవును. తరహాలో ఇక్కడ కూడా ఉందా? అదే తరహాలో జరుగుతుంది. కాకపోతే బయటికి రానివ్వట్లేదు. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఇన్‌చార్జ్ ఉన్నారో అంటే పిల్లల్ని మాలాంటి స్వదార్ పిల్లల్ని అక్కడ 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. మెంటలీ ఓల్డ్ ఏజ్ అండ్ స్వదారు, ఉజ్వాల. ఈ ఉజ్వాల అనే వాళ్ళది కొంచెం సెపరేట్ అనుకోండి. ఆహ్, స్వదార్ అనేది మాలాంటి పిల్లల కోసం. అనాథగా ఉన్న పిల్లల్ని తీసుకురావడం లేదా ఇలా ఇంట్లో ఇష్యూ అయిన పిల్లల గురించి స్వదారు అనేది ఉంది. ఆ స్వదార్ మొత్తానికి లక్ష్మి అనే ఆమె ఇన్‌చార్జ్. ఈమె ఏంటి అవును. అంటే హ్మ్. వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడానికి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటదన్నమాట. ఇప్పుడు ఓకే. గౌతమిని సెలెక్ట్ చేసుకుంది. గౌతమి ఎళ్లి చేసింది. గౌతమి ఒకవేళ పీరియడ్‌లో ఉందనుకోండి వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటది. ఓకే. పొద్దున్నే 4:30కి లేచి తలస్నానం చేసి ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా! హ్మ్. హ్మ్. 4:30కి లేచి హెడ్ బాత్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి పనులు చేయాలి. ఓకే. బట్టలు, ఇల్లు ఊడవడం, మాపు పెట్టడం, అంట్లు కడగడం. ఈవెన్ ఘోరాతి ఘోరంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆడపిల్లలం ఆమె గూడా ఒక ఆడదే మరి. ఆమెకి అలా ఎలా చేయాలనిపించిందో నాకర్థం కాలేదు ఇప్పటికి. తను పీరియడ్‌లో ఉన్నప్పుడు ప్యాడ్ గూడా తీయకుండా ప్యాడ్ అక్కడ పెట్టేసి, వీళ్ళ చేత తీయించి డస్ట్‌బిన్‌లో ఏయించేది. ఓకే. హ్మ్. అసలంత ఘోరంగా తను దాన్ని తీసి డస్ట్‌బిన్‌లో ఏసుకోలేదా? హ్మ్.
అలా ఘోరంగా ఎందుకు ఇవన్నీ నాకు అంటే ఇది స్వయంగా ఎన్నేళ్ల నుంచి గౌతమియే జరుగుతుంది చెప్పింది. అసలు? హ్మ్. అక్కడ మంచి ఏదైనా జరుగుతుంది అంటే 3 పూటలు తిండి పెట్టడం. ఓకే. ఆ తిండి ఒకరు పెడతారు. మిషన్ హ్మ్. నేర్పిస్తారు ఓకే. నేర్పించడం వరకు వాళ్ళ ఇష్టం అంటే నేర్పించడం వరకు వాళ్ళ బాధ్యత. కానీ నేర్పించిన తర్వాత కుట్టాలి, కుట్టాలి అని బలవంతం పెట్టడం అది ఎంతవరకు సమంజసం అని నేను అంటున్నా. ఓకే. సో అక్కడ ఫోర్స్ చేయకూడదు ఆహ్, గదా! హ్మ్. అక్కడ ఎన్ని అదే. బాధలు అనుభవించాలో అన్ని కూడా మీరు అనుభవించే ఉండొచ్చు. అంటే మీరు కొంచెం అనుభవించకపోవచ్చు. ఎందుకంటే అంటే మీరు ఒక నేను అనుభవించా. సెలబ్రిటీగా ఎందుకంటే కొంచెం ఎళ్లారు కాబట్టి ఫేమ్ ఉంది. లోపలికి. యాహ్! హ్మ్. యాహ్! కొంచెం ఫేమ్ ఉంది. కొంచెం ఎనకమాల ఫేమ్‌లో. మీడియా ఉందని హ్మ్. చెప్పని నన్నైతే అంత హ్మ్. ఫోర్స్ చేయలేదు. ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఓకే. కాకపోతే నేను అక్కడ ఉన్న వాళ్ళకేంటంటే కొంచెం నిద్ర లెగవండి అని చెప్పని లేపొచ్చాననమాట. ఓకే. అలా సో లేపొచ్చిన అక్కడ వాళ్ళలో ఒక హ్మ్. అమ్మాయి గౌతమి. ఓకే. సో మీరొచ్చే రియలైజ్ అయ్యి ముందు అక్కడున్న వాతావరణం ఏ విధంగా ఉంది? అక్కడున్న అమ్మాయిలు కావచ్చు, ముఖ్యంగా అందులో మైనర్‌లు ఎవరైనా ఉన్నారా? మైనర్‌లు ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఉన్నట్టున్నారు మైనర్‌లు. హ్మ్. సో ఒక అమ్మాయి అయితే ఏ పక్కా విధంగా ఉంది. ఉండేదసలు? 12 ఇయర్సో, 13 ఇయర్సో ఉంటాయి. హ్మ్. తను గూడా ఉంది. ఇంక మిగతా వాళ్ళందరూ హ్మ్. మేజర్‌లే. యాక్చువల్‌గా వాళ్ళు మైనర్‌లని తీసుకోకూడదు అనుకుంటా. తీసుకున్నా గానీ ఒక ఓకే. 2-3 డేస్ పెట్టుకోవచ్చు కానీ కంటిన్యూగా హోమ్‌లో ఉంచకూడదు. హ్మ్. కాకపోతే ఇంకా పైనుంచి ఏమన్నా పర్మిషన్ ఉంటే మనం చెప్పలేం. ఓకే. సో హ్మ్. ఏదైనప్పటికీ మీరు మాత్రం అక్కడున్న ఏదైతే ఇప్పుడు భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మీరు బయట పెట్టడం జరిగింది. సో దీని మీద కూడా అవును. అధికారులు స్పందించాలని మనం కూడా కోరుకుందాం. ముఖ్యంగా దాని మీద కూడా మనం కొంచెం దృష్టి పెడతాం. అంతకంటే ముందు మీ విషయానికి స్పందించాలి వస్తే అంటే ఇప్పుడు నేను హ్మ్. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. తను గూడా హ్మ్. మాట్లాడింది. తన కష్టాన్ని చెప్పుకుంది. హ్మ్. తనకి మిషన్ కుట్టి కుట్టి మోకాలు గుజ్జు అరిగిపోయింది తెలుసా మీకు? రాత్రిపూట పడుకునేటప్పుడు మోకాలు నొక్కొని ఏడ్చుకుంటూ పడుకుంటది. ఓకే. హ్మ్. ఇవన్నీ ఒకేళ ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతైనా రెస్పాన్స్ అవ్వాలి కదా! ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదే మనం బాధాకరమైన విషయం ఏంటి ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వలే. ఓకే. హ్మ్. నేను దీని గురించి మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను తర్వాత. అంతకంటే ముందు మరి మీ విషయానికి వస్తే అక్కడి నుంచి హోమ్ నుంచి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది టోటల్‌గా చేంజ్ అయింది. ఒక మంచి దారిలో అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు. మెయిన్ ఒక యాహ్! అంటే పికిల్స్ బిజినెసే పెట్టాలని ఎందుకు అనుకున్నారసలు? పికిల్ బిజినెస్ ఎందుకు థాట్ వచ్చింది అంటే నాకు ఫస్ట్‌లో మాకు క్లౌడ్ కిచెన్ గూడా ఉంది. ఈ ఇష్యూ జరక్కముందు. కాలేజ్‌కెళ్ళేటప్పుడు నాకు కాలేజ్ 8:30కి అనమాట. మార్నింగ్ 6కి లేచి బిర్యానీ, చికెన్ ఫ్రై అవన్నీ చేసి నేను కాలేజ్‌కెళ్ళిపోతాను. హ్మ్. ఇంకా ఈవినింగ్ 4 కల్లా వస్తాను. మళ్ళీ ఏదన్నా ఆర్డర్స్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ బిర్యానీ చేసి పెడతాను. ఇంకా క్లౌడ్ కిచెన్ స్విగ్గీ, జొమాటోలో అలా పెట్టేవాళ్ళం. అలాగే నాకు ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కుకింగ్ బాగా చేస్తాననమాట. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎంత మందికైనా వండి పెడతా. సో, అలాగే ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే. మనం పచ్చళ్ళెందుకు స్టార్ట్ చేయకూడదు? ఓకే. బిర్యానీ ఇవన్నీ అయిపోయినియి. పచ్చళ్ళు స్టార్ట్ చేద్దాం అని ఇంకా మాకున్న బడ్జెట్‌ని చూసుకొని ఆ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసాం అంతే. అంతకు మించి ఏం లేదు. హ్మ్. సో ఎలా నడిచేది? స్టార్టింగ్‌లో అంతా కూడా అంటే మీరు ఫేమస్ కాబట్టి బిజినెస్ హ్మ్. ఒకేసారిగా లాభాలు రావటం ఏమన్నా జరిగిందా? లేదంటే కొంచెం ఫస్ట్ బిజినెస్ కాబట్టి కొంచెం అంటే మీకు కొంచెం గతంలో అఘోరి అనే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఏమైనా బిజినెస్ మీద పడిందా? ఎఫెక్ట్ అంటే కొంచెం ఉందనమాట. ఇక్కడ చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఏంటి అంటే వర్షిని కదా ఫేమస్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇంకేముంది వందల లెక్క ఆర్డర్‌లు వచ్చేస్తాయి రోజు అని చెప్పని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. అలా ఊహల్లో ఉండొద్దు. నేను స్టార్టప్ కాబట్టి ఓకే. పర్లేదు. కొంతమంది చాలా మంది డబ్బులేయడానికి డౌట్ పడుతున్నారనమాట. డబ్బులేస్తే పంపిస్తారా? మీరు నిజంగానే పెట్టారా? లేదా ఫేకా? అని చెప్పని అడగడం జరిగింది. స్టిల్ నౌ ఇప్పటికి. అంటే యాక్చువల్లీ మీరు పచ్చళ్ళ బిజినెస్ పెట్టారన్నప్పుడు చాలా మందికి కూడా ఒక క్వెషన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే మనం గతంలో చూడొచ్చు హ్మ్. బర్రెలక్క శిరీష కావచ్చు, లేకపోతే రమ్య. రమ్య కూడా మీకు అలేఖ్య బిగ్ చిట్టి బాస్‌లో పికిల్స్. ఎంత అలేఖ్య చిట్టి పికిల్స్ హ్మ్. కూడా వీళ్ళందరూ కూడా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత పికిల్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అహంకారం పెరగటం కావచ్చు, లేకపోతే వీడియోస్‌లో ఎలా హ్మ్. మాట్లాడుతున్నారో మనం చూసాం అలేఖ్య చిట్టి అవును. పికిల్స్‌లో. సో, అలా మీరేమన్నా పెట్టారా అనేది ఒక క్వెషన్ మార్క్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత నో. 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 మీరు పొరపాటు చేసే పడొద్దు. అస్సలు వీడియోస్ పొరపాటు కావచ్చు పడొద్దు. అవును. అదే ఆ తర్వాత మీరు చేసే వీడియోస్ కావచ్చు, లేకపోతే లైవ్‌లు కావచ్చు, వాటి ద్వారా ఓకే. మీరొక మంచి బిజినెస్ పెట్టుకొని దాంట్లో మూవ్ ఆన్ అవుతున్నారు అని అనుకున్నాం అందరం కూడా. సో, దాని గురించి హ్మ్. ఏం చెప్తారు? అస్సలు అలా పొరపాటు పడొద్దు. ఎవరిది కాపీ పేస్ట్ చేసి నేను పెట్టలేదనమాట. నా ఓన్‌గా నాకొచ్చిన డెసిషన్ అయితే అదనమాట. నా దగ్గర ఉన్న బడ్జెట్‌ని బట్టి నేనది పెట్టుకున్నాను గానీ, ఎవరిని కాపీ హ్మ్. చేయలేదు నేను. సో, ఇక్కడ ఆహ్,
వర్షిణి గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా నేను పదే పదే ఇదే మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఫ్యామిలీతో ఉండటం వరకు కూడా సేఫే. ఈ రోజుల్లో ఫ్యామిలీతో ఉండడానికి కూడా సేఫ్ కాదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే గౌతమి విషయంలోనే అవును. ఒక ఘటన చోటు చేసుకుంది కాబట్టి, అంతకంటే అవును. ఘోరాతి ఘోరంగా మీ జీవితం గతంలో ఉండేది. అక్కడ నుంచి రావటం అంటే వర్క్ పరంగా రావటం వేరు, కానీ మెంటల్‌గా ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అసలు. ఈరోజు ఒక అమ్మాయి విషయంలో ఏదైనా ఒక చిన్న నెగెటివ్ జరిగింది అంటేనే అందులో నుంచి బయటికి రావాలి అంటే చావు ఒక్కటే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ అలా యాహ్! కాకుండా మీరు ఇవన్నీ ఫేస్ చేసి అంత స్ట్రాంగ్‌గా అసలు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఇచ్చిన బూస్ట్. హ్మ్. వాళ్ళు బలంగా చెప్పారు కాబట్టే వాళ్ళ బలాన్ని నాకిచ్చినట్టే అన్నమాట. ఆ బలంతో నేను ఇంత స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్తున్నాను బిజినెస్‌లో. ఇంకోటేంటి అంటే గౌతమిని తీసుకోవడానికి కారణం గూడా ఏంటి అంటే నేనెలా ఫేస్ చేశాను కాబట్టి అలాంటి సిట్యుయేషన్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అన్నట్టు అండ్ అలాగే తనకి ఏదో ఒక న్యాయం చెయ్యాలి. నన్ను నమ్ముకొని వచ్చింది. ఇప్పుడు తను నన్ను ఎతుక్కుంటూ వచ్చిందనమాట. నేను ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ మంగళగిరి వచ్చి నా పేరు చెప్పు ఎవరైనా తీసుకొస్తారు అన్న. ఆ ఒక్క మాట చెప్పాను. కానీ తను బయటకొచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని నా దగ్గరికొచ్చింది అంటే నేనేదో ఒక న్యాయం చేస్తాను. నా దగ్గర లైఫ్ ఉంటదని నమ్మే కదా వచ్చింది. హ్మ్. సో, అందుకని నేను తనని తీసుకొని నా దగ్గరే ఇంకా ఎక్కడికి వద్దు. ఫ్యామిలీ చూస్తారా? అన్న ఎదవైపోయాడు. అమ్మకి హెల్త్ బాగోదు. అమ్మ ముసలిదయిపోయింది. నాన్న లేరు. ఇంకెవరు లేరు తనకి. ఇంకెలాగో ట్రస్ట్‌లో ఇంకా మనిద్దరం కలిసే ఉన్నాం. అంటే కలిసి మిషన్ కుట్టేవాళ్ళం. పక్క పక్కన మిషనే మాది. మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా అలాగే మనం ఉందాం అక్క. నువ్వు నా దగ్గర జాబ్ చెయ్యి. నీకు జాబ్ ఇస్తాను. నువ్వు బయటకెక్కడికి వెళ్ళొద్దు. బయట కూడా నీకెక్కడ సేఫ్ కాదు కూడా అని చెప్పని ఇంకా నా దగ్గరే ఉంచుకోవడం జరిగిందనమాట. సూపర్ అండి అసలు. అది మాత్రం సూపర్. ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతాను. అసలు మీ ఏజ్ హ్మ్. ఎంత? ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఒకసారి చెప్పండి. నా ఏజ్ జస్ట్ 24. 24కే మీరు చికెన్ పికిల్స్ పెడుతున్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు, అన్ని రకాల పచ్చళ్ళు, పొల్లులు హ్మ్. పెడుతున్నారు. ఏంటి అసలు ఇలా ఎలా వచ్చు మీకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అసలు? అంటే బిజినెస్‌లో కొంచెం ఆరి తేరిపోయిన వ్యక్తిలా ఉన్నారు. అసలు ఎలా? యాహ్! ఎలా సాధ్యమైంది? అంటే 7 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు కుకింగ్ నేర్చుకున్నాననమాట. ఓహ్! మరి అంత నాకసలు ఇలా బల్క్‌లో చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకెలా హ్మ్. అంటే మా మమ్మీ హెల్ప్, మా డ్యాడీ హెల్ప్ తీసుకున్నా. స్టార్టింగ్‌లో ఒక 1 మంత్ వరకు అమ్మది, నాన్నది హెల్ప్ తీసుకున్నాను. డ్యాడీ పచ్చళ్ళు బాగా పడతారనమాట. సో, అలాగా ఇంకా వాళ్ళు చేసే క్వాంటిటీ, వాళ్ళేమేమి ఏస్తున్నారు, ఎలా చేస్తున్నారని చూసి ఇంకా నేను కంటిన్యూ చేసేసా. వాళ్ళు గూడా ఏజ్డ్ పర్సన్స్ కదా! డ్యాడీకి హెల్త్ బాగోదు. ఇంకా ట్రస్ట్ చేయకూడదు అని చెప్పని డ్యాడీని ఇంటికి పంపించేసి ఇంక నా ఓన్‌గా నేనే చేస్తున్నాననమాట. బట్ నా చికెన్ పికిల్ గాని, నాన్ వెజ్ పికిల్స్‌లో ఏదైనా సరే ఆర్డర్ చేసుకున్నారంటే కస్టమర్, వాళ్ళు నాకు రిపీటెడ్ కస్టమర్స్ అయిపోతున్నారు. ఎందుకంటే చికెన్ పికిల్ చాలా బావుందండి. చాలా టేస్ట్‌గా ఉందని చెప్పని చాలా మంచి రివ్యూస్ వచ్చినియి నాకు. ఓకే. చాలా అంటే అంటే చాలా హ్యాపీ. హ్మ్. అంటే స్టార్టింగ్‌లో భయమేసిందా? అంటే ఇప్పుడు నేను బిజినెస్ పెడుతున్నాను. అది ఎలా రన్ అవుతుంది? ఇంత బల్క్‌లో ఉండాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే అది బాగా హ్మ్. అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి అవును. ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు చేయగలరు. సో మీకెలా అనిపించింది అసలు స్టార్టింగ్‌లో? భయమంటే స్టార్టింగ్‌లో అనుకున్నా. ఇలా పెడుతున్నాము ఇప్పుడు అవుతదా? రన్ అవుతదా? రన్ అవ్వదా? అని చెప్పని కొంచెం భయపడ్డా. తర్వాత ఏంటి అంటే ఒక 2, 3 ఆర్డర్స్ తర్వాత మనకి పాజిటివ్ రావడంతో ఇంకా నన్ను నేనే నమ్ముకున్నా అనమాట. ఓకే. మనం గట్టిగా ఏదైనా సరే బలంగా అనుకుని చేస్తే అది జరగనంటూ ఏమీ ఉండదు. ఇంక మనం భయపడొద్దు. హ్మ్. ముందుకలా ఎళ్ళిపోదాం. ఎంత నెగెటివ్ వచ్చినా గాని ఓకే. తీసుకుంటా, ఎంత పాజిటివ్ వచ్చినా గాని తీసుకుంటా అనుకుని ముందుకెళ్ళాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాగా నిలిచున్నా. హ్మ్. సో చాలామంది అమ్మాయిలు ఇందాక మనం అనుకున్నట్టుగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా మీరు అనేకంగా చూసారు కాబట్టి వాళ్ళని అవును. చూస్తే మీకేమనిపిస్తూ ఉంటది? ఇప్పుడు సూసైడ్ అంటే చచ్చిపోతాం. చచ్చిపోతే నిజంగానే ఆ తప్పు చేసి చనిపోయింది. అది తట్టుకోలేక చనిపోయిందని అనుకుంటారు గానీ, తను ఎంత హ్మ్. నిజాయితీగా ఉన్నా గానీ దాన్ని నమ్మరు. అలాంటిది ఇప్పుడు ఆ ఎదవంతో ఇదిగా అంటే బయటకొచ్చిన తర్వాత 2, 3 ఇంటర్‌వ్యూస్ ఇచ్చాడు. నా గురించి ఏదో చెప్పాడు. హ్మ్. అలాంటి అన్ని పనికిమాలిన పనులు చేసిన ఆ ఎదవే అంత హ్యాపీగుంటే, ఏ తప్పు చెయ్యని నేను, అన్యాయం అయిపోయిన నేనెందుకు చనిపోవాలి? నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి? అక్కడ ఇంకొక చిన్న విషయం వర్షిని ఏంటంటే, మనం అక్కడ తప్పు చేశామా అనే లేదా అనే దానికంటే నలుగురు మాట్లాడే మాటలు, హ్మ్. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇంకా సూటిపోటి మాటలు అవన్నీ గుచ్చుకుంటా ఉంటుంటే అసలు ఎందుకు బ్రతికున్నామా అనే ఒక క్వెషన్ వస్తూ ఉంటది. ఏ రోజైనా హ్మ్. అనిపించిందా మీకలా?
అనిపించిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చుట్టాలు అమ్మ నాన్ని అనడం లేదా బయట వాళ్ళు అనడం ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత నేను నిజంగానే చెప్తున్నా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా తిండి తినకపోవడం, ఫ్యామిలీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడకపోవడం, నేను చేసిన దాని వల్లే కదా మీకు ఇలాగా అని చెప్పని చాలా అంటే చాలా బాధపడ్డాను. తర్వాత అమ్మ నాన్న అన్నయ్య ఒకరే చెప్పారు, ఇప్పుడు నువ్వు ఎంత తప్పు చేసినా కానీ నువ్వు మా పిల్లవే, వాళ్ళు ఏదో అన్నారని చెప్పని నువ్వు ఇలాగా బాధపడక్కర్లేదు, నిన్ను చూసుకుంటుంది మేము, నీకు తిండి పెడుతుంది మేము, బయట వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నలుగురు నాలుగు రకాలుగా అంటే నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది, వాళ్ళ అవును. మాటలు నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళందరూ ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మా అన్నయ్య నాకు చెప్పింది ఒకటే, ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ననే వాళ్ళు ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఏ తప్పు చేయలేదా? అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేశారు తప్పులు, కాకపోతే డబ్బులు ఇచ్చో ఏదిచ్చో కప్పి పెట్టుకుంటున్నారు. కాకపోతే మాది ఒక చిన్న ఫ్యామిలీ, మేమేమంత రిచ్ ఏం కాదు. అది అందుకని చెప్పని మేము పూర్ ఫ్యామిలీ కాబట్టి మాకు అంత ఏం తెలియదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాం కాబట్టి ఈ ఇష్యూ ఇంత ఇదైంది. కానీ లేకపోతే ఎవరికి తెలిసి ఉండేది కాదే. మా దగ్గర కూడా డబ్బు ఉంటే మేము కూడా డబ్బు ఇచ్చేసి అలా కూడా సైడ్ చేసేసేవాళ్ళం. సో ఇటీవల కాలంలో శివాజీ అనసూయ సంబంధించి కొంచెం కాంట్రవర్సీ కూడా రావటం జరిగింది, మీరు కూడా వినే ఉండొచ్చు. సో మీకు సంబంధించి శివాజీ గారి అన్న మాటల్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా, లేకపోతే అనసూయ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా? శివాజీ గారి వైపు నా ఓటు ఉంటది ఎప్పుడు. ఎందుకంటే అంటే ఓకే నేను ఒక అమ్మాయి స్థానంలో ఉన్నావు కదా, నువ్వు నీ వేలో ఆలోచించవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎంత వరకు అంతవరకే. అంటే ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి, పబ్లిక్ లో ఎలా ఉండాలో అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు పబ్లిక్ లోకి వచ్చామనుకోండి, ఇంకా తేడా ఏముంటది? హస్బెండ్ దగ్గర ఎలా అయితే ఉంటామో అలాగే ఉండాలి. బయట వాళ్ళ దగ్గరికి వచ్చి నా హస్బెండ్ ఎలా ఉంటానో మీతో కూడా అలాగే ఉంటా అంటే అవ్వదు కదా, అయ్యే పనులు కూడా కాదు అవి. అవును. సో అందుకే నేను తను టోటలీ తప్పనైతే అన్ను. స్టార్టింగ్ లో బానే ఉంది, మంచిగా శారీస్ అవన్నీ మంచిగా ఉండేది ఆమె. మరి ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు తను వేసుకునే బట్టలు గానీ, తను మాట్లాడే లాంగ్వేజ్ గానీ, బిహేవ్ గానీ నాకైతే టోటల్లీ నచ్చలేదండి. సో నేనైతే ఇదే చెప్తా. ఇదంతా ఓకే, ఒక పీడకలా వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు వర్షిని పెళ్లి చేసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? అబ్బో చాలా టైం ఉంది దానికి. ఆఫ్టర్ అంటే ఏంటి మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక ఓన్ హౌస్ లేదనమాట. ఇప్పుడు అన్నారు కదా చాలా మంది, అగోరి దగ్గర కోట్లు కోట్లు దొబ్బేసావు, నీ బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అని చెప్పని. ఓకే, ఎంత ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ లో? ఇప్పుడు ప్రెసెంట్ అయితే పికిల్స్ డబ్బులు ఎంతో వచ్చినాయి కాబట్టి ఒక 1K 1.5K ఉండొచ్చేమో. అది కూడా పచ్చళ్ళు ఆర్డర్ వచ్చిన డబ్బులు అంటే 1000-1500. అది అంతేనా అంటున్నా. అంతే. ఎందుకంటే పికిల్స్ మనం ఇన్స్టాలో యూట్యూబ్ లో చూస్తుంటే ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి కాబట్టి, సో అందుకనే అంటే అడుగుతున్నాను. ఎక్కువ వస్తున్నాయి, వచ్చినట్టు మనం పంపించేస్తాం కదా. ఆ మనీ కూడా మనం ఒక పికిల్ చేసాం, చికెన్ పికిల్ చేసాం, ఆర్డర్ వచ్చింది పంపించేసాం. మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే అదే డబ్బులు పెట్టి మనం తేవాలి కదా. మరి ఎంత లాభం ఎంత వస్తుంది రోజుకి? లాభం అంటే ఏమీ లేదు, వచ్చిన లాభాన్ని ఇలా రొటీన్ చేస్తూ తిప్పుతూ బిజినెస్ కే పెడుతున్నా. మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బిజినెస్ లో కొంచెం పేరు సంపాదిస్తే మన పికిల్స్ ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళాలండి అంతే. దాన్నే చూసుకున్నాను కానీ మెయిన్ నేను ప్యాకింగ్ చూసుకుంటున్నాను అనమాట. ప్యాకింగ్ బెటర్ ఇస్తేనే మనకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారనమాట. అరే ప్యాకింగ్ బాగుంది, మంచిగా ఉంది, అలాగే టేస్ట్ అండ్ క్వాంటిటీ. క్వాలిటీలో మనం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అనమాట. విజయ బ్రాండ్ ఆయిలే వాడతాం మనం, ఏదైనా సరే అన్ని ఒరిజినల్ వాడతాం, ఇంట్లోనే మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఎక్కడ కూడా మనం తగ్గము. సో మీ పికిల్స్ ని మా బిగ్ టీవీకి ఎప్పుడు రుచి చూపిస్తున్నారు? డెఫినెట్లీ చూపిస్తానండి. పంపిస్తున్నారా మరి మాకు? యా, అడ్రస్ పెట్టండి, పిన్ కోడ్ తో సహా పంపిస్తా. థ్యాంక్ యూ. అండ్ అంతకంటే ముందు మరి మీ గోల్ ఏంటి అసలు? అంటే ఇల్లు కాకుండా ఇంత ఇల్లు కాకుండా ఇప్పటికే చాలా మంది కూడా అంటే గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫ్యామిలీతో ముఖ్యంగా అమ్మా నాన్నలతో చాలా హ్యాపీగా ఉంది, ఇలానే ఉండాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి, సో మీరేం చెప్తారు? 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అనమాట. నేను ఆల్వేస్ మీరే అడిగినా, నిద్రలో అడిగినా కూడా లేపి అడిగినా అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నెగిటివిటీ మొత్తం ఇప్పుడు నిదానంగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు.
అడిగిన వాళ్ళకి కూడా గట్టిగా ఆన్సర్స్ ఇస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా కూడా అంటే ఈ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ కొంతమంది నన్ను ఎలా అంటే అఘోరి ఎక్కడున్నాడు, అఘోరి ఏడి, ఏం చేసావు, ఇంత డబ్బులు తీసుకున్నావు వదిలేసావు అని చెప్పి అన్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మోకిలా పిఎస్కి వెళ్ళి అడగండి, వివరాలన్నీ చెప్తారు ఎక్కడున్నాడు ఏంటి అని. ఇంకోటి ఏంటంటే డబ్బులు తీసుకున్నా అన్నారు కదా, ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మాత్రం బాటాతోనే ఆన్సర్ ఇస్తాను నేనైతే. సూపర్. సో ఇంకోటి నా గోల్ ఇంకా ఏంటంటే అమ్మ చెప్పండి. నాన్నని మంచిగా చూసుకోవాలి. సో వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టిన తర్వాత, అన్నయ్యని మంచిగా ఒక స్టేజ్ లోకి తీసుకెళ్లిన తర్వాత నా మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే తొందర ఏముంది? వర్షినికి ఎలాంటి అబ్బాయి కావాలి, ఆ, ఎలా చూసుకోవాలి? అలాంటి ఏం లేవు. ప్రభాస్ అంటే మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మరి ప్రభాస్ లాంటి క్వాలిటీస్ కావాలా ఏంటి? అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయా అండి? వచ్చేవాడు వస్తాడు, తగినోడు వస్తాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ నన్ను చేసుకోవాలనుకుంటే ఈ ఇష్యూ చూసిన తర్వాత తనకు తాను అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ తన నా లైఫ్ లోకి వస్తుంది అంటే ఆ టాపిక్ అసలు ఎత్తకూడదు, తన్ని అసలు మంచిగా చూసుకోవాలి అని చెప్పని ఉండాలి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని నాకైతే తెలీదు. అలాంటి వాడు దొరికినప్పుడు చేసుకుంటా. ఓ, అయితే మీకు డాన్స్ అసలు ఎలా వచ్చు? ఆ రీల్స్ లో అలా చూస్తుంటే అసలు తెగేస్తున్నారుగా. డాన్స్ అంటే ఏం లేదండి, డాన్స్ ఈజ్ మై ప్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్ తోనే ఇంత ముందుకు వచ్చాను. మా డాడీకి ఫస్ట్ డాన్స్ అంటే ప్రాణం, అండ్ యాక్టింగ్ అండ్ డాన్స్ అంటే పిచ్చి మా డాడీకి. అదే పిచ్చి ఇంకా నన్ను పెంచాడు అనమాట, అదే పిచ్చితో. ఓకే. సో నాకు డాన్స్ చివరిగా రాకపోను ఫస్ట్, యూట్యూబ్ లో చూసి ఇంకా బెల్లీ డాన్స్ అని అలా ఫోక్ అని అలా నేర్చుకున్నా. ఓకే. సో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా? ఆ, చిన్నప్పటి నుంచి ఓకే. యూట్యూబ్ లో జుంబా డాన్స్ అని, బెల్లీ డాన్స్ అని ఇలా కొన్ని స్టెప్స్ అలా నేర్చుకున్నాను అనమాట. సో మీకు ఇదంతా జరిగిన తర్వాత కొంచెం ఫేమ్ అయ్యారు కాబట్టి సినిమాలు సీరియల్స్ లో కూడా ఆఫర్ వచ్చాయని విన్నాము, నిజమేనా అది? వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు జబర్దస్త్ ఓకే. లో వచ్చింది, మూవీస్ లో కూడా కొంతమంది అడిగారు, వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫస్ట్ మన బిజినెస్ చూసుకుందాం, తర్వాత ఏదన్నా చేద్దామని. అంటే ఫస్ట్ మనకంటూ ఏదైనా గుర్తింపు ఉంటే, ఇప్పుడు షూటింగ్స్ ఇవంటారా ఎల్లకాలం ఉండవు, అంటే లైఫ్ టైం ఉండవు అనమాట. అవి లేనప్పుడు ఇంకా మనకంటూ ఉండాలి కాలం మీద నుంచోడానికి అని నేను ఇంక ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. అండ్ చివరిగా మీరు ప్రభాస్ గారి వీరాభిమాని కాబట్టి ఆయన కోసం ఒక సాంగ్ పాడి ఎండ్ చేసేద్దాం. ఆహా! ఎందుకని మీరు ఎప్పుడు చూసినా కానీ నన్నే సాంగ్స్ అడుగుతారు. మా లైవ్ లో నా ఫ్యాన్స్ అంతే అడుగుతారు, మీరు అంతే అడుగుతున్నారు. అంటే మీరు వీరాభిమాని కాబట్టి అడుగుతున్నాం, ఎందుకంటే మీరు కూడా ఇందాక కూడా చెప్పారు ప్రభాస్ గురించి. సో మరి ప్రభాస్ గురించి అంత ఫ్యాన్ ఉన్నప్పుడు పాడాల్సిందే కదా ఒక పాట. అయ్యో, వరే 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 వచ్చేసాడు రాజా సాబ్, డమ్ డమ్ డమారే, డమ్ డమ్ డమారే, పాన్ ఇండియా నెంబర్ 1, పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే. అది నాకు కూడా వర్తిస్తుందిలేండి. లేదు, ఇంకా మాకు కూడా వినాలనిపిస్తుంది, పాడొచ్చు కదా కొంచెం, అయ్యో, ఒక ఫ్యూ లేదు, లైన్స్ పాడొచ్చుగా. నా వాయిస్ అంత బాగోదొద్దు. అయ్యో, ఇంత పాడి అక్కడ లాస్ట్ లో ఏంటండి మీరు? విందామని లోపే మీరు ఒక్కసారిగా అలా ఏం చేస్తే ఎలా? ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. సో ఓకే. అండ్ చాలా మంది చాలా ఫేస్ చేస్తున్నారు లైఫ్లో, అవి బయటికి రాలేక, అంటే ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాలేక, అందులోనే ఉండలేక సతమతం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్తారు ఒకసారిగా? యా, నేనైతే చాలా ఇంటర్వ్యూస్ లో ఒకటే చెప్పాను, అండ్ ఇందులో కూడా నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నాన్నే ట్రస్ట్ చేయండి. ఓకే, మీరు లవ్ చేసా అంటే ఇలాంటి బాబాస్ ని నమ్మొద్దు. అలాగే టెంపుల్ కి వెళ్ళినాక కూడా మనకి కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతారు అనమాట. మెయిన్ తగిలేదే టెంపుల్స్ దగ్గర ఇలాంటి వాళ్ళు. అందులో అందరూ జెన్యున్ గా ఉండరు, అలానే అందరూ ఫేక్ ఉంటారు అనమాట. కాకపోతే మీకు ఎవరైనా పరిచయం అయ్యారు అంటే ఒక వ్యక్తి కొత్తగా, వాళ్ళతో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అమ్మ నాన్న ఏం చెప్తారు దాన్ని బట్టి ముందుకెళ్ళండి, కానీ మీరు ఓన్ గా డెసిషన్ అయితే తీసుకోవద్దు అని చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వర్షిని, ఈ రోజుల్లో చాలా మంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే బాబాలు లేకపోతే గురూజీలు ఇలా వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని విషయాలు ఆ బాబాలతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
అక్కడ అవును. చులకన అయిపోవటం, వాళ్ళు మానసికంగా లొంగ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చాలా వరకు న్యూస్ లో కూడా మనం విన్నాం, చూసాం కూడా. అది ఇన్ని కరెక్టే. జరుగుతున్నా చాలా కూడా మందిని చూసా నేను కూడా. ఉమ్. ఇన్ని కరెక్టే జరుగుతున్నా అది. కూడా ఎందుకని అంతలా వాళ్ళని నమ్ముతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఆ! నమ్ముతున్నారు అంటే ఇంక వాళ్ళకే నేను వదిలేస్తా అండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో నమ్మారు అనేది మనకు గూడా తెలీదు కాబట్టి పూర్తిగా తెలియకుండా మనం గూడా మాట్లాడుకోవద్దు. కాకపోతే ఇప్పటి నుంచి ఇది చూస్తున్నారు అంటే ఒకటే చెప్తాను. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. మీకేదైనా సమస్యొచ్చిందంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వాళ్ళే ఏదో ఒక చెప్తారు కదా! సొల్యూషన్ చెప్తారు. దాన్ని చేసుకోండి. అంతేగాని ఇలాంటి భావాలని నమ్మొద్దు. ఇంట్లోకి గూడా రానీయొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మీ ఇట్స్ ఓకే. బిజినెస్ ఇట్స్ కూడా ఓకే. ఇంకా గ్రోత్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మా బిగ్ టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. సో చూస్తున్నాం కదా, వర్షిణి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే తను విజయానికి అడుగులు వేస్తూ ఉంది. మరి వర్షిణి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.